ఇవాళ అభివృద్ధి అనేటువంటిది కనుక మనం చూస్తే ఈరోజు 60 డివిజన్లలో మంచిర్యాలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో ఉన్నటువంటి అభ్యర్థులు కావచ్చు, గతంలో కౌన్సిలర్లుగా పనిచేసినటువంటి వాళ్ళు కావచ్చు, మరి ఆనాడు టీఆర్ఎస్ పార్టీ రూలింగ్ లో ఉండి కౌన్సిలర్లుగా పనిచేసినటువంటి వాళ్ళని కనుక మనం చూస్తే ఈ 17వ డివిజన్ అంటే ఇప్పుడు 6వ డివిజన్ కార్పొరేటర్ గా ఈరోజు పోటీ చేస్తున్నటువంటి మేకల అశ్విని గారి భర్త అయినటువంటి మేకల దాసు వరకు కౌన్సిలర్ గా ఉన్నటువంటి అభివృద్ధిని కనుక మనం చూస్తే అటువైపున ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా డిపాజిట్లు రానటువంటి పరిస్థితి ఉండాలి. నిజంగా ఓటర్లు కనుక ఒకసారి అభివృద్ధిని, ఈ అండదండను, ఈ సపోర్టును కనుక మనకు అందించినటువంటి దాసుకు సంబంధించినటువంటి విజయాలను మనం చూస్తే అటువైపు ఉన్నటువంటి వాళ్లకు ఓట్లే పడలేనటువంటి పరిస్థితులు ఉండాలి. కలికాలం, ఈ కలికాలంలో ఇవాళ ఇంత అభివృద్ధి చేసినా దుష్ప్రచారం చేస్తూ ఈరోజు ముందుకు వెళ్తున్నట్టుగా మన తమ్ముళ్ళు ఇక్కడ చెప్పింది. నిజంగా మన పక్కకు ఉన్నటువంటి ఓపెన్ జిమ్ అది మనది కాదు, ఇది మనది కాదు. ఈరోజు మేకల దాస్ ఇక్కడ కౌన్సిలర్ అవ్వడం మూలంగా అది వాళ్ళ ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తిగా మారిపోయింది. తరతరాలుగా ఈ వార్డులో ఉన్నటువంటి ప్రజలు, వారి పిల్లలు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఓపెన్ జిమ్ లో ఆటలాడుకొని సరదాగా పోయేటువంటి అవకాశాన్ని ఇక్కడ మేకల దాస్ కల్పించడం మీకు అందరికీ తెలియదు కాదు. 5 సంవత్సరాల కిందికి వెళితే అక్కడ నేను చూశాను, మీకు అందరికి కూడా తెలిసిందే. అక్కడ కంకర కుప్పలు, అలాగే ఇసుక, ట్రాక్టర్లకు సంబంధించినటువంటి కొద్దిమంది వ్యక్తులకు సంబంధించినటువంటి జాగలు. ఒకసారి అక్కడ జాగలో ఇవాళ పర్సనల్గా ఎవరన్నా కాపాడుకుంటే ఆస్తి వాళ్ళకు చెందినట్టుగా ఉండేది. ఇవాళ మేకల దాసులు మీరు గెలిపించడం మూలంగా ఇక్కడ డోజర్లతో దానితో పక్కకు పెట్టించి పెద్ద మనుషులందరినీ కూడగట్టుకొని ఈ ఆస్తి మనది, ఏ వ్యక్తి కూడా దీన్ని ఆక్యుపై చేస్తే వదిలిపెట్టే సమస్య. ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలని దృఢంగా, ధైర్యంగా ముందుకు నిలబడి ఒక ఓపెన్ జిమ్ చాలు మళ్ళీ మేకల అశ్విని గెలవనికి. అలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే మన వాళ్ళు చాలా చెప్పారు. అది రోడ్డు కావచ్చు, నాలీలు కావచ్చు, వాటర్ కావచ్చు, మౌలిక సదుపాయాలు సమకూర్చడంలో ఈ 60 డివిజన్లలో అందరికంటే ముందు మేకల దాస్ అనేది మీకు అందరికీ తెలుసు. ఇవాళ మీకు అందరికి పిల్లలు ఉన్నారు, మీరు క్యాస్ట్ సర్టిఫికెట్లు కావచ్చు, రెసిడెన్స్ కావచ్చు, ఇన్కమ్ కావచ్చు. ఇవాళ మేకల దాసుకి ఇస్తే రూపాయి అడిగిండా, అరుదు అడిగిండా, మీలో ఒకటిగా నిలిచిండు. మీకు కొడుకుగా, మీకు అన్నగా ఈ అప్లికేషన్ ఇచ్చింది నా చెల్లె, ఈ అప్లికేషన్ ఇచ్చింది నా తమ్ముడు అని చెప్పేసి ఈరోజు మీ కళ్ళ మీద చేసినటువంటి అభివృద్ధి కనబడుతూ ఉంది. అదే కాదు, ఎవరు పట్టించుకుంటారు? రాత్రి కూడా చనిపోయిందని తెలిస్తే వెనువెంటనే అక్కడికి పోయి వాళ్ళకు అండదండగా ఉండి తెల్లందాక అక్కడే ఉండి టెంటేపించి డబ్బు లేకపోతే డబ్బులు ఇచ్చి వాళ్ళ కర్మకాండలకు సంబంధించినటువంటి ఆర్థిక సాయం చేసినటువంటి కౌన్సిలర్ ఎంతమంది ఈరోజు 60 డివిజన్లు లేదు. అలాంటిది మనం చూడమనేటువంటి నేను తెలియజేస్తూ, ఇకపోతే అభివృద్ధి విషయానికి వస్తే మనకు ఎవరు పోటీ లేనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికే విజయం ఖాయమైనటువంటి నేపథ్యంలో మనందరం చాలా ఆనందంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇకపోతే కమ్యూనిస్టు పార్టీ నాయకులుగా, పోరాట యోధులుగా ఎక్కడ కమ్యూనిస్టు పార్టీ లీడర్ ఉంటాడో, ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయో, ఎక్కడైతే కష్టాలు ఉంటాయో అక్కడ కమ్యూనిస్టు లీడరు వాళ్ళేటువంటి సిద్ధాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కనుకనే ఈరోజు మన కష్టాలు, నష్టాలు, బాధలు చూస్తూ ఉన్నారు. ఇప్పటికే మా బ్రాంచ్ కార్యదర్శి గారు, సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి బ్రాంచ్ కార్యదర్శి, ఇప్పటికే మన సింగరేణి కాలనీస్ అభివృద్ధి చెందాలంటే ఇవాళ సింగరేణి నిధులతోటే జరుగుతూ ఉన్నాయి. ఇవాళ క్వార్టర్స్ మొత్తం సింగరేణి నిధులే. ఇవాళ మనకు వేసేటువంటి రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, లాట్రీలు కావచ్చు, ఇవన్నీ కూడా సోషల్ సిఎస్ఆర్ నిధుల నుంచి వస్తూ ఉన్నాయి. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి డబ్బుల నుంచి సింగరేణి కంపెనీ ఇస్తే ఆ డబ్బులే ఈరోజు మనకు అభివృద్ధిగా ఉన్నాయి. అంటే ఒకవైపున గుర్తింపు సంఘంగా మేము, ఒకవైపున కార్పొరేటర్గా మేకల అశ్విని దాస్ ఉంటే దీనికి సంబంధించిన అభివృద్ధి ఒక మెరుపులు మెరిసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటికే మీకు అందరికీ తెలిసిందేనటువంటి
కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే మరి మిగతా వ్యక్తులకు వచ్చేసి శక్తులకు వచ్చేసి చూస్తే మీరు చూడండి, వ్యక్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ దుష్ప్రచారం చేస్తే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు అమ్మాయిలు అబ్బాయిలు ఇవాళ ఒక్కొక్కరి క్యారెక్టర్ ఒక్కొక్క పద్ధతిలో నిలబడ్డటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థికి ఖాళీ గోటికి కూడా సరిపోయినటువంటి క్యారెక్టర్ లెస్ అక్కడకు రాని వాళ్ళు మనకు సంబంధించినటువంటి సమస్యలు ఇంకా క్రియేట్ చేసే వాళ్ళు క్రియేట్ చేసి పోలీస్ స్టేషన్ పట్టించే వాళ్ళు ఇంకా పోలీస్ స్టేషన్ పట్టించి మన దగ్గర డబ్బులు గుంజేటువంటి వాళ్ళే ఈరోజు ఇక్కడ పోటీలో ఉన్నారు. ఇవాళ ఉన్నటువంటి వాళ్ళు దోపిడీ ధ్యేయంగా సంపాదన లక్ష్యంగా ఈరోజు కార్పొరేటర్గా పోటీ చేస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితి లేదు అనేది గతంలో ఇక్కడ కమిషనర్గా పనిచేసినటువంటి దాసే ఈరోజు వారి సత్యమని రిజర్వేషన్లో భాగంగా అమ్మాయికి వస్తే ఆమె రోజు పోటీలో ఉండేది. కాబట్టి నేను ఒకటే మీ అందరికీ వినమ్రమైన వందనాలతోటి నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. మీరందరూ ఎల్లుండి జరిగేటువంటి ఓటు కార్యక్రమంలో కంకి కొడవల గుర్తుపై ఓటు వేయడం ద్వారా అటువైపు ఉన్నటువంటి ప్రత్యర్థులు కంగు తినే విధంగా అక్కడ ఇక్కడ పోలింగ్ బూత్ లో ఓటు ఏరుకునే విధంగా ఉండాలి. మన ఓటు కంటిన్యూషన్ ఇట్లా హోరాహోరీగా వచ్చేటువంటి పద్ధతిలో మీరంతా మన గుర్తుపై ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతూ నాకు ఇచ్చిన